మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. సార్, బీసీ రిజర్వేషన్లమైనా రాష్ట్రంలో చేయాల్సింది చేయకుండా ఢిల్లీలో ఏంటి రాజకీయం అని బీఆర్ఎస్ అటు బీజేపీ బీఆర్ఎస్ అంటుంది, బీజేపీ కూడా అంటుంది. దీన్ని ఏం చెప్తారు? అసలు రాష్ట్రంలో చేయాల్సింది ఏముంటుంది? రాష్ట్రంలో చట్టసభ చట్టాలు చేస్తుంది. చట్టానికి సంబంధించి దాని అసెంట్ గురించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించింది. రాష్ట్రంలో చేయాల్సిందంతా కూడా చేసినాం. ఈరోజు ప్రెసిడెంట్ అసెంట్ కావాలి, జాప్యం చేయకూడదు. బీజేపీ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వారికి బాధ్యత ఉంది. ఈరోజు తమాషా లెక్కల ప్రకారం మా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈరోజు వారికి సంబంధించి వనరులు కూడా వారికి అందజేసే కార్యక్రమం. పొలిటికల్, ఎకనామిక్, సోషల్గానా అన్ని తీరులో వారికి చేస్తే ఈ దేశాభివృద్ధి జరుగుతుందని వారి ఆలోచన, వారి అభిమతం వారు ఖచ్చితంగా కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్ జరపమని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి ఇక్కడ మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎట్లా ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్స్కు వీళ్ళు ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే, ఆమోదించకపోతే ఎట్లా ఉండబోతుంది? గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. వారికి బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చిత్తశుద్ధి లేదు అంటే దాని తదుపరి తప్పకుండా రాజకీయ పరంగా పోరాటం చేస్తాం, దాన్ని సాధించే కార్యక్రమం చేస్తాం. కాళేశ్వరం రిపోర్ట్ అన్నది డైలీ సీరియల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. కేవలం బీఆర్ఎస్ను ఈ రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ కమిషన్ రిపోర్ట్ అని చెప్పి హరీష్ రావు అంటారు. ఈరోజు జస్టిస్ పినాకిని కమిషన్కు సంబంధించి మొట్టమొదటి లోక్పాల్ ఆయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిండ్రు, హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిండ్రు. వ్యవస్థల పట్ల మర్యాద ఉండాలి, నమ్మకం ఉండాలి. ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా వ్యవస్థల పట్ల మాట్లాడటం సరికాదు. రెండవది, ఈరోజు మేము రాజకీయ దురుద్దేశంతో చేసేది ఉంటే ఈరోజు వేరే ఇతర చర్యలు ఉంటుండే. కానీ ఈరోజు ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా ఎవరు ఎక్కడ తప్పు చేస్తున్నా ఆ తప్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి దర్యాప్తు చేసి ఈరోజు అనుకున్నాము రేపే చర్య తీసుకోవాలంటే 2 నిమిషాలు అయిపోతూ ఉండే. ఇప్పటివరకు ఏ విధంగానైతే అవకతవకలు జరిగినాయో స్పష్టంగా కమిషన్ రిపోర్ట్ ప్రకారం ప్లానింగ్, సూపర్విజన్, ఇంప్లిమెంటేషన్, కన్స్ట్రక్షన్, దాని తదుపరి అన్నిట్లో కూడా లోపాలు ఉన్నాయని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని నిజంగానే ఈరోజు ఎవరైనా రిపోర్ట్ ఇస్తే దాన్ని శాసనసభలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పెట్టి చర్చించే కార్యక్రమం చేస్తాం కదా. ఇది ప్రజాస్వామ్యం అంటారా ఏంది? చట్టసభలు ఉన్నది ఎందుకు? ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరగాలనే ఉద్దేశం, ఆలోచన. అలాంటి సందర్భాల్లో ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా కమిషన్ మీద మాట్లాడటం సరికాదు. ఇది వారి రాజకీయ వ్యవస్థలను ఏ విధంగా కూలదోసి మొత్తం రాజ్యాంగాన్ని నడిపే ప్రయత్నం చేసిండ్రో, మొత్తం వ్యవస్థ నడిపే ప్రయత్నం చేసిండ్రో, మళ్ళా అపోజిషన్లో ఉండి అదే విధంగా కార్యక్రమం చేయాలంటే కుదరదు. మేము రాజ్యాంగబద్ధంగా వ్యవస్థను, ఇన్స్టిట్యూషన్స్ నమ్ముతాం. దారి పరంగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరో కామెంట్ చేస్తున్నారు, మీరు ఆల్రెడీ క్యాబినెట్లో చర్చించారు, అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు, కానీ ఫుల్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదని బీఆర్ఎస్ నేతలు అంటారు. రిపోర్ట్ పెడతాం కదా, ఎంత తొందర ఎందుకు? వాళ్ళకి తొందరగా ఎక్కడికో వెళ్ళిపోవాలని ఎందుకు? రిపోర్ట్ ఎక్కడ పెట్టాలా? ప్రజల పక్షాన, ప్రజలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మరి ప్రాతినిధ్యం వహించే శాసనసభకు సంబంధించి శాసన మండలి పెడతాం. థ్యాంక్ యూ. మొత్తానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీల పట్ల ఖచ్చితంగా బిల్లుకు ఆమోదం తెలుపుతామని ఆశిస్తున్నామంటున్నాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన బీఆర్ఎస్ నేత చేసే వ్యాఖ్యలు వ్యవస్థలను అవమానపరచడమే అని శ్రీధర్ బాబు అంటున్నారు. కెమెరామెన్ భరత్తో కొండల్, 10 టీవీ, న్యూఢిల్లీ నుంచి.